గోదావరి నీరు శ్రీశైలం జలాశయానికి చేరనుంది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత ఆ నీటిని మళ్లించడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా ఏపీ సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు తెలిసింది. ప్రాణహిత ద్వారా ఎంత నీరు వస్తుంది, కాళేశ్వరం ద్వారా మళ్లించే నీరెంత, ఇంద్రావతి నదిలో ఉండే ప్రవాహం పైన కేసీఆర్, జగన్ చర్చించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత ఆ నీటిని శ్రీశైలం జలాశయానికి మళ్లిస్తే కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయొచ్చని కేసీఆర్, జగన్ కు సూచించారు. అయితే ఈ పథకాన్ని ఇరు రాష్ట్రాలు కలిసి చేపట్టాలా లేక రాష్ట్ర ప్రభుత్వమే చేపడితే తెలంగాణ ప్రభుత్వం సహకరించడమా అన్నది తెలియలేదు. ఈ పథకాన్ని తక్షణమే పట్టాలెక్కించాలని భావిస్తున్న సీఎం జగన్ జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టేల్ పాండ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గోదావరి, పెన్నా అనుసంధాన పనులు చేపట్టినా ఇవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. గోదావరి నీటిని మళ్లిస్తే గాని కృష్ణా, పెన్నా పరిధిలో అవసరాలు తీరేలా కనిపించడం లేదు. దీంతో ఈ పథకాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు, ఇచ్చంపల్లి నుంచి పులిచింతలకు అనుసంధానం చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అయితే దీనికి అవసరమైన నీటి లభ్యత లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. తమ అవసరాలు తీరాక మిగిలిన నీటిని మాత్రం తీసుకెళ్లొచ్చని తెలిపింది. అయితే ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ మునిగిపోయే ప్రమాదం ఉంది. తక్కువ ఎత్తుతో 95 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బ్యారేజీ నిర్మిస్తే 31 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుంచి 299 టీఎంసీల నీటిని తరలించవచ్చని జాతీయ జలాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు నీటిని మళ్లించాలంటే 107 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో మూసీకి, పులిచింతలకు నీటిని మళ్లించే అవకాశం ఉంది. దీనికోసం దాదాపు 7,000 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా మొత్తం ప్రాజెక్టు ఖర్చు 30,375 కోట్లకు చేరనుంది. అయితే తాజాగా గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించాలని భావిస్తున్నందున ఏ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.